వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ పెద్దల భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారా అంటే అవుననే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన పర్యటన తానే రద్దు చేసుకున్న క్రమంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. యథావిధిగా ఎప్పట్లాగానే ఆయనకి స్క్రిప్ట్ ఎవరో రాసిచ్చిన విధంగానే ఆయన సలహాదారులు అటు టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన తిరుమల పర్యటనకి ఆయన రావాలంటే ఒక డిక్లరేషన్ ఈరోజు అడగడం జరిగింది. అటు టీడీపీనే కాదు, చంద్రబాబు నాయుడు కూడా అది డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు చాలామంది, జనసేన వైపు నుంచి కూడా చాలామంది తిరుమలలో సాంప్రదాయాలను పాటించాల్సిందంటూ కూడా ఆయనకు అల్టిమేటం ఇచ్చినారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చాలా చోట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద చాలా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ విషయంలో ఆయన ఎప్పుడైతే తిరుమల పర్యటనకు వెళ్ళాలని అనుకున్నారో, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆలయాల్లో శాంతి పూజలు చేయించాలని తన క్యాడర్కు, పార్టీ నేతలకు పిలుపునిచ్చారో, అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు తిరుమల పర్యటన ఒకటే ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన దగ్గర నుంచి ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం, కల్తీ వ్యవహారం ఏ స్థాయిలో వివాదాస్పదమైంది, చంద్రబాబు నాయుడు నోట్లోంచి ఆ మాట వచ్చిన తర్వాత అదే స్థాయిలో వైసీపీ నేతలు సవాల్ చేయడం జరిగింది. ఒక సుబ్బారెడ్డి తీసుకోవచ్చు, ఒక భూమన కరుణాకర్ రెడ్డి తీసుకోవచ్చు, చంద్రబాబు నాయుడికి సవాల్ చేశారు ప్రమాణాలు చేస్తామంటూ. బట్ ఎప్పుడైతే అటు చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతల్ని ఆదేశించడం కానీ, ఏదైతే టీడీడీ కల్తీ వ్యవహారాన్ని ముందుగానే పసిగట్టి గుజరాత్ నుంచి చాలా క్లారిటీగా శాంపిల్స్ పంపించి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి, పూర్తి స్థాయిలో ల్యాబొరేటరీల నుంచి ఎప్పుడైతే ఎవిడెన్సెస్ తెప్పించిందో దాంట్లో జంతువులు కొవ్వు కలిసింది అనేసి, అప్పుడు నిజంగానే వైసీపీనే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఒకసారిగా ఉలిక్కిపడింది. తెలుగు ప్రజలందరూ కూడా నిజంగానే ఉలిక్కిపడ్డారు. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి తీరు మీద నిరసన తెలిపారు. దేవదేవుడు అంటేనే తిరుమల వెంకన్నని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. శ్రీవారి లడ్డు అంటే అంతకన్నా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలాంటి లడ్డూనే జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశారు అనడానికి అనేక ఆధారాలు బయటకు వచ్చాయి. అయితే ఆధారాలు వచ్చినా దాన్ని డినై చేయడానికి వైసీపీ ప్రయత్నం చేసింది. అవంతా కూడా చంద్రబాబు నాయుడు ఫ్యాబ్రికేట్ చేశారు అని కూడా దాన్ని మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా కూడా ఈ తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి చేశారు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ ఈ విషయాలు ఏవి కూడా ఆ టీడీపీనో జనసేనో టచ్ చేయలేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల కేంద్రంగా ఆయన ఎప్పుడైతే అధికారాన్ని చేపట్టారో అప్పటి నుంచి అటు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి దగ్గర నుంచి భూమన కరుణాకర్ రెడ్డి దాకా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఈ గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వచ్చిన అనేక విమర్శలు, తిరుమల కేంద్రంగా వచ్చిన బయటకు వచ్చిన అనేక అరాచకాలు, సో ఈ తప్పు కూడా జగనే చేసి ఉంటారని చాలామంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినప్పుడు. కానీ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా టీడీపీ ముందుకు వచ్చిందో, అనేక ఆధారాలతో సహా పిన్ పాయింటెడ్గా టీటీడీ ఈఓ శ్యామలరావు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడు అందరికీ క్లారిటీ వచ్చినట్లయింది ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అపవిత్రమేను అనేది, అరాచకమేను అనేది. అందుకే ఈరోజు రాష్ట్రాలకు అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి మీద నిరసన వ్యక్తమైంది. భోపాల్ లాంటి చోట్ల చూస్తే ఒరిస్సాలో భోపాల్ లాంటి చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డికి మీద నిరసనగా దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుపడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులంతా కూడా జగన్మోహన్ రెడ్డి తీరును ఖండిస్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమిలోనే ఆయన బాధలో ఉన్నారు. 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు. అది దాని మీద చూసిన మూలిగే నెక్క మీద తాటికాయబడిన విధంగా ఈరోజు ఎమ్మెల్సీలు మొదలుకొని రాజ్యసభ సభ్యుల వరకు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి దూరం అవుతూ వస్తున్నారు. అసలు ఇక దానికంటే ఏంటంటే ఈ రోజున అటు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వీక్ అవుతుందో జగన్మోహన్ రెడ్డి దగ్గర నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అటు జనసేన, ఇటు టీడీపీలో వాళ్ళకి స్థానం లేదు అనుకున్న వాళ్ళంతా సడన్గా ఒక ఆల్టర్నేటివ్గా కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఈరోజు తన పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీ అయింది ఏపీలో. సో ఇలాంటి కారణాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 30 దాడి జరుగుతోంది. సో వాటి నుంచి ఎలాగలాగా బయటపడడానికి ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని జగన్ ప్రతిపక్ష నేతకు పరిమితమైన తర్వాత, మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన తర్వాత వారానికి 2 సార్లు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ రిపోర్టర్స్ని అలౌ చేస్తున్నారు, కెమెరాస్ లేకుండా. సో అలాంటి ప్రెస్ మీట్లో ఆయన వన్ సైడ్ బ్యాటింగే కనిపిస్తోంది మనకి. సో అదే ప్రతిసారి ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి తను రాసుకొచ్చిన స్క్రిప్టో, తన సలహాదారుల స్క్రిప్ట్నో అటు చంద్రబాబు నాయుడు మీద ఏదో రకంగా ఏదో ఒక ఇష్యూ మీద విషయం చెబుతూ ఉన్నారు. మాటకు ముందు లోకేష్ ప్రస్తావించిన రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని కూడా చాలా పాపులర్ చేశారు ఈ 4 monthsలో జగన్మోహన్ రెడ్డి.
వీటన్నిటి నుంచి ఎలాగలాగా రాజకీయ విమర్శలు చేసి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి 4 నెలలుగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ వేరే తిరుమల తిరుపతి లడ్డు వివాదం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో బట్ జగన్మోహన్ రెడ్డి దీని నుంచి ఎస్కేప్ కాలేకపోతున్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన ఆధారాలతో సహా టీడీపీ జనం ముందు ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేయడంతో అడ్డంగా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. సో ఇలాంటి సిచ్యువేషన్లో దీని నుంచి ఎలా బయటపడాలో జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. ఈరోజు సుబ్బారెడ్డి దగ్గర నుంచి భూమన్ లాంటి వాళ్ళే వణికిపోతూ ఉన్నారు. ఎక్కడ తాము సిట్ విషయంలో పూర్తి స్థాయిలో తాము ఇరుక్కుపోతామన్న భయం వాళ్ళలో ఉంది. అందుకే అసలు ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు అనేది ఒక అగమ్యగోచరంగా ఉంది. సో ఇది చాలా దూరం వెళ్ళింది. అటు జగన్మోహన్ రెడ్డి తను తాను కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడిని శిక్షించండి, బుద్ధి చెప్పండి అంటూ మోడీకి లేఖ రాసినా ఇప్పుడు మోడీ ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని శిక్షించే పరిస్థితితో యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లోనూ లేరన్నది వాస్తవం. చంద్రబాబు నాయుడు అవసరం ఇప్పుడు ఎన్డీఏకు ఉందనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇక ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగస్వామ్యం అయి ఉంది రాష్ట్రంలో. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున మోడీకి లేఖ రాసినా, అమిత్ షాకి వినతులు పంపినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రమంతా తిరిగి పొరుల దండాలు పెట్టినా ఆయన ఈ ఇష్యూలోంచి ఆ వెంకన్న కూడా కాపాడే పరిస్థితిలో లేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే ఈ ఇష్యూ నుంచి బయటపడేందుకు ఒక కొత్త ప్లాన్ తెర మీదకి తీసుకొచ్చారు. ఆ ప్లానే ఏదైతే పూర్తి స్థాయిలో రేపు శనివారం ఆయన మొత్తం తిరుమలలో ఆయన పర్యటనతో పాటు పార్టీ నేతలను తీసుకెళ్లి తిరుమల వెంకన్నని దర్శించుకోవాలనుకున్నారు. అక్కడ తిరుమలలోనే మీడియాతో మాట్లాడదామనుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా దేవాలయాల్లో ఆ పార్టీ నేతలు సంప్రోక్షణ చేసేలాగా, శాంతి హోమాలు చేయించేలాగా ఒక కాల్ ఫర్ చేశారు. టీడీపీకి ఒక నిరసన కార్యక్రమం రూపంలో కాల్ ఫర్ చేస్తున్నారు. అది ఏ స్థాయిలో చర్చ జరిగింది అంటే మిగతా కార్యక్రమాల సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఎప్పుడైతే ఆయన నోట్లోంచి ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి కూడా చాలామంది దాన్ని డినై చేస్తూ వచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డికి తిరుమల వెళ్ళే అర్హత లేదు అంటూ కూడా అందరూ రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా తెలంగాణలో ఉన్న పార్టీ నేతలు కూడా సంజయ్ మొదలుకొని చాలామంది, బండి సంజయ్ లాంటి వాళ్ళు తిరుమలలో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆయన అడుగు పెట్టాలి శ్రీవారి దగ్గరకు అంటూ ఒక డిమాండ్ వచ్చింది. ఎందుకంటే యాక్ట్ నెంబర్ 30 ఇండియన్ ఎండోన్మెంట్ యాక్ట్లోనే ఉంది. అది దాన్ని అమెండ్ చేయడం జరిగింది. 1990లో అప్పుడున్న ప్రభుత్వం ఈ యాక్ట్ని తీసుకొచ్చింది. అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలను దర్శించాలి అంటే, తిరుమల వెంకన్నను, తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే వాళ్ళు మేము అన్య మతస్థులమైనా సరే మాకు ఇతర మతాల మీద మాకు గౌరవం ఉంది, తిరుమల తిరుపతి వెంకన్న అంటే మాకు గౌరవం ఉంది అని కూడా ఒక డిక్లరేషన్, మాకు ఆయన అంటే పూజ్యభావం ఉంది అని ఒక డిక్లరేషన్ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ దాని మీద డిక్లరేషన్ ఆల్రెడీ పత్రం ఉంటుంది, దాని మీద సంతకం చేయాల్సి ఉంటుంది. అలా చాలాసార్లు జరుగుతూ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ పర్యటనకు వస్తే ఆవిడ కూడా ఒక డిక్లరేషన్ మీద సంతకం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు నిన్న మొన్న మాట్లాడుతూ సోనియా గాంధీ కంటే జగన్మోహన్ రెడ్డి గొప్పవారా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే తిరుమలలో అడుగుపెట్టాలనే డిమాండ్ వస్తూ ఉంటే అటు చంద్రబాబు నాయుడు వైపు నుంచి లోకేష్ దాకా, పవన్ కళ్యాణ్ వైపు నుంచి అనేక షర్మిల లాంటి వాళ్ళ దాకా, ఈవెన్ షర్మిల కూడా చాలాసార్లు డిమాండ్ చేశారు. అక్కడ ఆచారాలు ఉంటే పాటించాల్సిందే అని చెప్పి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన పార్టీ పెట్టిన కొత్తలో ఒకసారి తిరుమల వెళ్ళారు. అప్పుడు మాత్రమే డిక్లరేషన్ ఇచ్చున్నారు. తర్వాత ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఆయన సీఎంగా ఉన్నా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేదు. ఈవెన్ ఆయన సీఎంగా ఉన్నప్పుడైతే అధికారులు కూడా దాన్ని అంత సందర్భోచితంగా తీసుకోలేదు. డిక్లరేషన్ ఇవ్వాలి అంశాన్ని పక్కన దోసి పడేసి ఉన్నారు. అందుకే ఎప్పుడు కూడా ఆ ఇష్యూ అంత హైలైట్ కాలేదు. బట్ ఎప్పుడైతే ఇంత తిరుమల లడ్డు వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ఆయన ఫ్యామిలీకి సంబంధించి, వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చాలా చోట్ల మొన్న రిషికేష్ దగ్గర నుంచి తిరుమల దాకా అనేక పూజలు చేశారు, బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు, పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి ఉన్నారు. సో తాను సెక్యులరిస్ట్గా చెప్పుకునే ప్రయత్నం, ఫోకస్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. అయితే కానీ ఇక్కడే ఎప్పుడైతే ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి అనేక రకాలుగా వాళ్ళు అటు విజయమ్మ కావచ్చు, అదేవిధంగా భారతి కావచ్చు, వీళ్ళంతా కూడా గతంలో ఏదైతే అన్యమతాలకి అనుకూలంగా మాట్లాడిన తీరు, ఆ వీడియోస్ కూడా ఆఖరికి సుబ్బారెడ్డి భార్య మాట్లాడిన మాటలు కూడా ఈరోజు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. ఇక తిరుమల తిరుపతి వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముందుగా మాట్లాడారు, డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఎలవ్ లేదు అని. దానికి ప్రతిగా వైసీపీ నేతలు కూడా మేము డిక్లరేషన్ ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి టెంపుల్లోకి వెళ్తారు, ఏం జరుగుతుందో చూసుకుంటామంటూ కూడా చాలా రెచ్చగొట్టే విధంగా, చాలా ప్రొవోక్ చేసే విధంగా మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఇలాంటి కామెంట్స్ వైసీపీ నుంచి వస్తూ ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి నార్మల్గా తిరుమల వెళ్ళుంటే సింపుల్గా డిక్లరేషన్ మీద ఒక సంతకం దేవుడితో పంతం ఎందుకు అనే దాకా వెళ్లకుండా ఒక డిక్లరేషన్ చేస్తుంటే అది చాలా పాజిటివ్ వేలో వెళ్ళిపోయిండేది. కానీ ఎక్కడైతే వైసీపీ నేతలు మాట్లాడారో జగన్ డిక్లరేషన్ ఇవ్వరు అని మాట్లాడారో, సో అక్కడే వైసీపీకి పూర్తి స్థాయిలో అది జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక డిఫెన్స్లో పడేసింది. ఆయన గొంతులో ఒక
పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది ఈరోజు. ఎందుకంటే ఎప్పుడైతే వైసీపీ నేతలు అలా మాట్లాడుతున్నారో ఈ రోజును చూసినట్లయితే అటు ఆర్ఎస్ఎస్కు చెందిన అగ్రనేతలు కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూని. ఆల్రెడీ ఒక తప్పు చేస్తున్నారు, 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో అతిపెద్ద భయంకరమైన తీర్చుకోలేని తప్పు చేస్తున్నారు ఈ రోజున. వీటన్నిటికి తోడు ఈరోజు డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి టెంపుల్లో అడుగు పెట్టినట్లయితే అదే స్థాయిలో ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉంటుంది. హైందవ సంఘాల నుంచి దాడి అంటే భౌతిక దాడి కాదు, మాటల దాడి కూడా. ఆయన తీరును ఖండించే అవకాశం ఉంటుంది. ఇంకా డ్యామేజ్ అయ్యేది, ఇంకా వైసీపీకి అడిషనల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి తీరు మీద గత వారం రోజులుగా చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. ఆయన పర్యటనకు సంబంధించి ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే ఉంది, అసలు ఏం జరగబోతోంది అనేది. ఇలాంటి సిచ్యువేషన్కి వీటన్నిటికి తోడు ఈరోజు మనం చూసినట్లయితే అటు ఆర్ఎస్ఎస్ పెద్దల భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే ఆయన తిరుమల వెళ్తా అన్నారో అప్పటి నుంచి అటు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి కార్యకర్తలు కానీ, బజరంగ దళ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ నేతలు కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డిని తీరును తప్పుపడుతూ ఉన్నారు. ఆయన ఇంటిని కూడా, తాడేపల్లిని కూడా ముట్టడించే ప్రయత్నం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి బయటకు అడుగు పెడితే ఊరుకోమని చెప్పి కూడా ఇలా అనేక రకాలుగా ఆయన మీద ప్రెజర్ బిల్డ్ అవుతుంది. వీటన్నిటిని దాటుకుని జగన్మోహన్ రెడ్డి అదే పంతంతో ఈరోజు తిరుమల వెళ్ళినట్లయితే అక్కడ ఆల్రెడీ కొంతమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు జగన్మోహన్ రెడ్డి తిరుమలలోకి అలౌ చేస్తే ఒప్పుకోమంటూ కూడా ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు చేపట్టున్నారు. పార్టీలకు అతీతంగా, పార్టీల సంగతి మనం ఇక్కడ పక్కన పెడదాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిరుమలలో అడుగు పెడితే అక్కడ ఏదో ఒకటి నిజంగానే నిరసన కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది. శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. పవిత్రమైన దేవదేవుడి సన్నిధిలో ఇలాంటి అపచారం జరిగినట్లయితే అది ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక ఎడిషనల్ ఖాతాలో ఆయన ఎడిషన్గా పడే అవకాశం ఉంటుంది, ఇప్పటికే చేసిన తప్పులకు తోడు. ఇక ఇదొక ఎత్తు అయితే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తిరుమలని అపవిత్రం చేయాలని చూస్తే అందుకు ఒప్పుకునేందుకు ఈరోజు ఆర్ఎస్ఎస్ పెద్దలు సిద్ధంగా లేరని అనుకోవాలి. ఎప్పుడైతే లడ్డు వివాదం తెర మీదకి వచ్చిందో అప్పుడే ఆర్ఎస్ఎస్ పెద్దలు అటు అమిత్ షా లాంటి వాళ్ళతో మాట్లాడారు, అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు, నడ్డా లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇష్యూ మీద సిట్టు కూడా ఏర్పాటైంది అంతే ఫాస్ట్గా. చంద్రబాబు నాయుడు అంత ఫాస్ట్గా మూవ్ అయ్యారు ఈ విషయంలో. అంతేకాదు ఈరోజు మోడీ, అమిత్ షాలు కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దామన్న ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చాలా లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా ఏకమైన పరిస్థితి కనిపిస్తోంది ఈ ఇష్యూలో. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి తాను ఒక్కడినైనా సరే నిలబడతానో దీనికి జగన్మోహన్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా అంటూ మాట్లాడారో ఈరోజు ఆయన తరపున కూడా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ పెద్దలు కానీ మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సౌత్లో ఈరోజు ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఒక స్ట్రాంగ్ ఫేస్ కావాలంటే పవన్ కళ్యాణ్ అది తానే అవుతాను అన్నట్టుగా కూడా చూపించగలుగున్నారు. సో ఇలాంటి ఈ టోటల్ ఇష్యూలతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిజంగానే భయపడుతూ ఉన్నారు. తాను నిజంగానే పట్టుదలకు వెళ్ళి అక్కడ తిరుమలలో అడుగు పెడితే అనుకోని సంఘటనలు, ఊహించిన సంఘటనలు ఏదైనా జరిగినట్లయితే అది నిజంగా తనకు ఒక పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత ఆయన గల్లి కూడా బీజేపీ నేతలు చూడడానికి ఇష్టపడట్లేదు. ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నాల పేరుతో హడావిడి చేస్తే కనీసం ఆయన పట్టించుకున్న నాదుడే లేడు. మరోవైపు చూసినట్లయితే అటు అమిత్ షా, మోడీ అపాయింట్మెంట్ అడిగినా జగన్మోహన్ రెడ్డిని కనీసం పలకరించిన పాప అనుకోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి లెటర్ రాస్తే ఆ లెటర్ ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు. అసలు పిఎంఓకి వెళ్ళిందా, వాళ్ళు చూసారో లేదో కూడా తెలియదు. అలా జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు అనేది ఆల్రెడీ బీజేపీకి తెలిసిన సత్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఆర్ఎస్ఎస్ ప్రెజర్ కావచ్చు, బీజేపీకి రాష్ట్రంలో ఒక హోల్డ్ ఈ ఇష్యూ ద్వారా వచ్చిందనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనని అటు బీజేపీ, ఇటు ఆర్ఎస్ కూడా చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సంకేతాలు తనకు వచ్చిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన వివాదంలో వెనకడుగు వేశారని అనుకోవచ్చు. అందుకే ఆయన లాస్ట్ మినిట్ వరకు, రేపు వెళ్లాల్సి ఉంది, ఆయన లాస్ట్ మినిట్ వరకు ఎక్కడా కూడా వెనక్కి తగ్గుతానో తన పర్యటన రద్దు చేసుకుంటానో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా మాట్లాడలేదు. లాస్ట్ మినిట్లో హడావిడిగా ఆ పర్యటన రద్దు చేసుకునే ప్రయత్నం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కనుక తిరుమలలో అడుగుపెట్టినట్లయితే ఎందాకైనా తాము వెళ్తామంటూ కూడా అటు ఆర్ఎస్ఎస్ క్యాడర్ కానీ, అదేవిధంగా బజరంగ దళ్ కానీ, విహెచ్పి లాంటి వాళ్ళు కానీ, కార్యకర్తలు క్యాడర్ మాట్లాడుతున్న తీరు, అటు పార్టీలు ఎలాగూ మాట్లాడుతున్నాయి ఆయనకు అపోనెంట్గా ఉన్న పార్టీస్. బట్ ఈ సంఘాలు, హిందూ హైందవ సంఘాలు మాట్లాడుతున్న తీరుతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వణికిపోతున్నారని అనుకోవాలి. అందుకే ఆ భయంతోనే లేనిపోని ఇష్యూస్కు, లేనిపోని ఆఘాతాలకు ఆయన తావివ్వబోతోంది తన పర్యటన అన్న ఆలోచనతోనే, ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నారనేది ఆ పార్టీలోంచి జరుగుతున్న చర్చ, ఆ పార్టీ నేతల నుంచే వస్తున్న సమాచారం అని అనుకోవాలి. సో ఆ స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అన్ని రకాలుగా ఆయన కేసుల విషయంలో భయపెట్టలేకపోయినా అటు బీజేపీ, ఈ ఇష్యూలో మాత్రం బీజేపీ నిజంగానే ఆయన భయపెడుతుందని అనుకోవాలి. ఎందుకంటే అంత శాంటిటీ ఉంది ఆ ఇష్యూలో, అంత సీరియస్నెస్ ఉంది కాబట్టి లడ్డూ వివాదంలో. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి కేవలం ఆర్ఎస్ఎస్ పెద్దల వార్నింగ్తోనే, ఆర్ఎస్ఎస్ పెద్దల భయంతోనే, హైందవ సంఘాల వార్నింగ్లతోనే ఆయన వెనక్కి తగినట్టు మనకు అర్థమవుతోంది. ఈ రోజున అనవసరమైన వివాదం వచ్చినట్లయితే దానికి ఒక ఎడిషనల్ వాల్యూగా యాడ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఖాతాలో. అందుకే ఈ వివాదానికి ఇప్పుడు తావిపోద్దనే ఆలోచనతోనే ఆయన
పర్యటన రద్దు చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం పర్యటన రద్దు అయింది కాబట్టి దానికి ఎవరో కొన్ని బూచిగా చూపించాలి కాబట్టి యథావిధిగా ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయంలో ఆర్ఎస్ఎస్ ఆ స్థాయిలో ప్రెజర్ బిల్డ్ చేసింది కాబట్టి ఈయన వెనక్కి తగ్గారన్న చర్చ ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతే స్ట్రాంగ్గా అంతే ఫర్మ్గా ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వ్యవహరిస్తుందా అన్నది మనకు తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.